హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అయితే కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అవ్వడం జరిగింది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆగస్టు 4 మరియు ఆగస్టు 5వ తారీఖు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో ఈ రివ్యూస్ అనేవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కే కాకుండా రైల్వే, ఎన్టీపీసీ, CBT2కి అలాగే గ్రూప్ డి ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే చాలా వరకు ఎస్ఎస్సి అలాగే రైల్వే అనేది చాలా వరకు సిమిలర్ సిలబస్ కాబట్టి సో వీళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ అనేవి చూడండి, డెఫినెట్గా కొన్ని అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి దండేలి వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, దండేలి అభయారణ్యం అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటాయి. క్వశ్చన్ అనేది మీకు తెలుగులో చెప్తాను, ప్రాబ్లం అయితే లేదు. విచ్ గ్లాండ్ రెగ్యులేట్స్ ద బాడీ టెంపరేచర్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే గ్రంథి ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి హైపోథాలమస్. ఓకే, హైపోథాలమస్ గ్లాండ్ వచ్చి మనకి హ్యూమన్ బాడీలో టెంపరేచర్ అయితే రెగ్యులేట్ చేస్తుంది. శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డ్ అనేది ఏ రంగానికి చెందిన అవార్డ్? ఓకే, ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు అనేది ఏ రంగంలో ప్రదానం చేస్తారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారు. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఫీఫా 2022 వరల్డ్ కప్? ఏ దేశం మనకి 2022 సంవత్సరంలో ఫీఫా ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇస్తుంది? ఓకే, మనకి ఫీఫా 2022 అయితే ఖతర్ దేశంలో అయితే జరుగుతుంది. సో చాలాసార్లు మనం చెప్పుకున్నాం మనకి స్పోర్ట్స్ వెన్యూస్ వీడియోలో. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ అనేది గతంలో 2014 సంవత్సరంలో బ్రెజిల్లో జరిగింది, 2018లో రష్యాలో జరిగింది. అప్కమింగ్ 2022 అయితే ఖతర్లో జరగబోతుంది. అలాగే 2026లో అయితే యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికోలో అయితే జరగబోతుంది. హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద మిజోరాం? మిజోరాం మనకి రాష్ట్రంలో ఎన్ని లోక్సభ సీట్స్ ఉన్నాయి? ఓకే, మనకి మిజోరాంలో ఒక లోక్సభ సీటే ఉంటుంది, ఒక లోక్సభ సీట్. అటల్ పెన్షన్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి 9 మే 2015 సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కంట్రోల్డ్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఆర్టికల్, మనకి కాగ్ ఉంది కదా ఇండియాలో, ఆ కాగ్కి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి? ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 148. ఆర్టికల్ 148 అనేది మనకి ఇండియాలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఆర్టికల్. అలాగే ప్రెసెంట్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే గిరీష్ చంద్ర ముర్ము లేదా జీసీ ముర్ము. ఇండియా ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020. ఓకే, 2020 సంవత్సరం ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కొంతమంది భారతదేశం ర్యాంక్ ఎంత అని అడిగారు, కొంతమంది ఏమో టాప్ కంట్రీ ఏంటి అని అడిగారు. సో రెండు చూద్దాం. సో మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ప్రకారం చూసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చి 131వ స్థానంలో అయితే ఉంది. టోటల్గా 189 కంట్రీస్ ఉంటాయి ఇందులో. ఇండియా ర్యాంక్ వచ్చి 131. అలాగే టాప్ కంట్రీ కనుక అడిగితే కనుక నార్వే వచ్చి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్? అండమాన్ అండ్ నికోబార్లో హైయెస్ట్ పీక్ ఏమిటి? ఆన్సర్ వచ్చి సెడల్ పీక్ లేదా సెడల్ పీక్ మనకి ఏ కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్రంలో ఉంటుంది అని అడిగితే కనుక అండమాన్ అండ్ నికోబార్. రాజా పర్బా ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? రాజా పర్బా పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఒడిస్సా. ఇండియా ఫస్ట్ జింజర్ ప్రాసెసింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, మనకి జింజర్ ప్రాసెసింగ్ సెంటర్ వచ్చి మేఘాలయలో ఉంటుంది. విచ్ ఈస్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతి పొడవైన ఉప్పునీటి సరస్సు ఏమిటి? ఆన్సర్ వచ్చి చిలకా సరస్సు, చిలకా లేక్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్? ఓకే, అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే ప్రజెంట్ మనకి నరేంద్ర ధూ బాత్రా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి విలియం బెంటిక్. రీసెంట్గా ఎన్టీపీసీ సిరీస్ వీడియో 1లో మనం వీటికి సంబంధించి డిస్కస్ చేశాం కదా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బెంగాల్ అడిగితే కనుక వారన్ హేస్టింగ్స్. ఫస్ట్ అఫీషియల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అని అడిగితే కనుక లార్డ్ విలియం బెంటిక్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ అడిగితే కనుక లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటెన్. అలాగే మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్, ఓకే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నర్ జనరల్ అడిగితే కనుక సి రాజగోపాలాచారి లేదా చక్రవర్తి రాజగోపాలాచారి. హూ ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్ట్? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ అరూప్ కుమార్ గోస్వామి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్? ప్రెజర్కు ఎస్ఐ యూనిట్ ఏమిటి? ఓకే, పీడనానికి సంబంధించి ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే పాస్కల్.
శబరిమలై టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్. శబరిమలై ఆలయం ఏ రాష్ట్రంలో నెలకొల్పబడింది? ఆన్సర్ కేరళ. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 280. రీసెంట్గా ఎన్టీపీసీలో కూడా అడగడం జరిగింది. హూ కెన్ రిమూవ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మనకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించగలిగే హక్కు ఎవరికి ఉంది, లేదా ఎవరు తొలగిస్తారు? ఆన్సర్ వచ్చి రాష్ట్రపతి, ప్రెసిడెంట్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ప్రాఫుల్ పటేల్. హూ ఓన్ ద రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరసీ ప్రైజ్ ఇన్ 2020. 2020 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహితీ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు అంటే రాజ్ కమల్ జా గెలుచుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సంవత్సరం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి 2 జూన్ 2014. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం అయితే 29వ రాష్ట్రంగా అయితే ఏర్పడడం జరిగింది. డ్రై ఐస్ కెమికల్ ఫార్ములా. మనకి డ్రై ఐస్ యొక్క కెమికల్ ఫార్ములా ఏమిటి? ఓకే, సో ఘన మంచు డ్రై ఐస్ యొక్క ఫార్ములా CO2, కార్బన్ డైఆక్సైడ్ అనేవి డ్రై ఐస్ అని పిలుస్తారు. ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క మొట్టమొదటి లోక్పాల్ ఎవరు? ఆన్సర్ వచ్చి PC ఘోష్ లేదా పినాకీ చంద్ర ఘోష్. చాలాసార్లు హూయిస్ హూ వీడియోలో మనం అయితే చెప్పుకున్నాం. బిహూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ రిలేటెడ్ ట్రీ నేమ్. ఓకే, మనకి బిహూ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం కదా, అది ఏ చెట్టు వద్ద జరుపుకుంటారో అని అయితే అడిగారు. సో బిహూ ఫెస్టివల్ అనేది అయితే యాక్చువల్గా అస్సాంలో జరుపుకుంటారో ఇదైతే అందరికీ తెలిసిందే. ఇది మనకి తులసి చెట్టుకు సంబంధించి ఆ చెట్టు వద్ద అయితే ఈ పండుగనైతే జరుపుకోవడం జరుగుతుంది. కబర్తాల్ లేక్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. కబర్తల సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? కబర్తాల్ లేక్ వచ్చి బీహార్ రాష్ట్రంలో ఉంటుంది. వేర్ ఈస్ ద కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లొకేటెడ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చి ముంబై, మహారాష్ట్ర. ముంబైలో అయితే ఉంటుంది. విజయనగర ఎంపైర్ వాస్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ 1336 సంవత్సరంలో స్థాపించారు. దీన్ని ఎవరు స్థాపించారో అని అడిగితే కనుక హరిహర రాయ మరియు బుక్కరాయ ఇద్దరు కూడా మనకి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఆఫ్ ప్రింటింగ్ ఏ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ని మనకి ప్రింట్ చేయాలంటే ఉపయోగించే షార్ట్ కట్ కీ ఏమిటి? ఓకే, అందరికీ తెలిసిందే చాలా వరకు కంట్రోల్ P అనేది అయితే మనం యూస్ చేస్తాం కదా. కంట్రోల్ పట్టుకుని P ప్రెస్ చేస్తే కనుక మనకి డాక్యుమెంట్ ప్రింట్ అవడానికి అయితే వస్తుంది. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక. శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చి గోత్సుబాయ రాజపక్స. నెక్స్ట్ ఫిక్కీ ప్రెసిడెంట్. ఫిక్కీ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఓకే, ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ఉదయ్ శంకర్. సో ఫిక్కీ గురించి కూడా చాలాసార్లు మనం హూయిస్ హూ వీడియోలో డిస్కస్ చేసాం. ఫిక్కీ ఫుల్ ఫామ్ అడిగితే కనుక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చినాయ్. నెక్స్ట్ బుక్సా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకే, బుక్సా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఇది వెస్ట్ బెంగాల్లో అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఆగస్ట్ 4, 5వ తారీఖులో జరిగిన మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే కనుక క్వశ్చన్స్ అనేవి వీడియో కింద కామెంట్ చేయడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు సెండ్ చేయండి. సో నేను వీడియో చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. సో అందరికీ కూడా ఆ వీడియో అయితే యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద అయితే ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీకు ఆ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.